అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో జరిగిన ఇంటర్ విద్యార్థి అబార్షన్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఐ న్యూస్ కథనాలతో కదిలిన జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీఓ మమ్మీ, డిఎంహెచ్ఓ దుర్గారావు నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో ఆసుపత్రిలో క్షుణ్ణంగా విచారణ జరిపించింది. అయితే ఈ విచారణలో ఆసుపత్రి యాజమాన్యం సరికొత్త వాదనను తెరపైకి తీసుకురావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ రోజు మైనర్ బాలికకు అబార్షన్ జరిగిన సమయంలో డాక్టర్ లంకె శిరీష అసలు డ్యూటీలోనే లేరంటూ యాజమాన్యం కొత్త పదవి అందుకుంది. అంతేకాకుండా ఆ సమయంలో డ్యూటీలో ఉన్న మరొక డాక్టర్ అంటూ సదరు వైద్యురాలని అధికారుల విచారణ బృందం ముందుకు తీసుకురావడం పలు అనుమానాలకు తావుతీస్తోంది. ఒకవైపు ఐ న్యూస్ ఎఫెక్ట్ తో అధికారులు ఆసుపత్రి రికార్డులను, నిబంధనల ఉల్లంఘనలను జల్లెడ పడుతుంటే, మరోవైపు కేసు నుండి తప్పుకునేందుకు హాస్పిటల్ యాజమాన్యం ఇలాంటి కొత్త వాదనతో డ్రామాలకు తెరలేపిందా అనే చర్చ జిల్లాలో జోరందుకుంది. ఈ విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను అధికారులు త్వరలోనే కలెక్టర్ కు సమర్పించనున్నారు. డాక్టర్ తో కుమ్మక్కై విచారణలో అంశాలను, డాక్టర్ శిరీషను తప్పించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్కి రావడం జరిగింది. దాని మీద వచ్చిన కంప్లైంట్కి సంబంధించి ప్రిలిమినరీగా డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు ఎంక్వైరీ చేశారు. కమిటీ తరఫున ఈరోజు డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది హాస్పిటల్కి. హాస్పిటల్ రికార్డ్స్, అదేవిధంగా డాక్టర్ నుంచి ఇచ్చిన డీటెయిల్స్ వెరిఫై చేశాము. అమ్మాయి పేరెంట్స్ నుంచి ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా నగరం హాస్పిటల్లో ఏమైనా ట్రీట్మెంట్ జరిగిందా లేదా అనేది, అదేవిధంగా స్కానింగ్ ఎక్కడ జరిగింది, ప్రిలిమినరీగా ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా అనే విషయాలు ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి. చేసిన తర్వాత ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత ఏంటనేది విషయాలు తెలుస్తాయి. ఇప్పుడైతే అండర్ ప్రాసెస్లో ఉంది, ఎంక్వైరీ అండర్ ప్రాసెస్. అమ్మాయి అమలాపురం ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో జరిగిన ఇంటర్ విద్యార్థి అబార్షన్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఐ న్యూస్ కథనాలతో కదిలిన జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ మమ్మీ, డిఎంహెచ్ఓ దుర్గారావు నేతృత్వంలోని ప్రత్యేక బృందంతో ఆసుపత్రిలో క్షుణ్ణంగా విచారణ జరిపించింది. అయితే ఈ విచారణలో ఆసుపత్రి యాజమాన్యం సరికొత్త వాదనను తెరపైకి తీసుకురావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ రోజు మైనర్ బాలికకు అబార్షన్ జరిగిన సమయంలో డాక్టర్ లంకె శిరీష అసలు డ్యూటీలోనే లేరంటూ యాజమాన్యం కొత్త పల్లవి అందుకుంది. అంతేకాకుండా ఆ సమయంలో డ్యూటీలో ఉన్నది మరొక డాక్టర్ అంటూ సదరు వైద్యురాలని అధికారులు విచారణ బృందం ముందుకు తీసుకురావటం పలు అనుమానాలకు తావుతీస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, కేసు అయితే రోజుకొక కొత్త మలుపు తీసుకుంటుందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఐ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఇంటర్ విద్యార్థి అబార్షన్ కేసు విషయంలో జిల్లా కలెక్టర్ మహేష్ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. డిఎంఎన్హెచ్ఓతో పాటు ఆర్డీఓని, అదేవిధంగా బాలల హక్కుల కమిషన్ చెందిన నాగమానసని ముగ్గురిని ప్రస్తుతం దర్యాప్తుకు ఆదేశించారు. వీరు ఒక నివేదిక తయారు చేసి కలెక్టర్ కు తిరిగి సమర్పించాల్సి ఉంది. ప్రస్తుతం దీని మీద విచారణ జరుగుతుంది. నిన్న ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ను, అదేవిధంగా అందులో ఉన్నటువంటి సిబ్బందిని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో డాక్టర్ గా ఉన్నటువంటి శిరీషని తప్పించి మరొక స్టాఫ్ నర్స్ గా ఉన్నటువంటి వెంకటలక్ష్మిని అంటే ఈ కేసులో పెట్టబోతున్నారన్న విమర్శలు తావెత్తడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాట్సాప్ లో కూడా సర్క్యులేట్ అవడం జరిగింది. దీంతో అధికారులు మాత్రం ఇలా జరగట్లేదు, ఫెయిర్ గా విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. అది అయిపోయిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడైతే డాక్టర్ శిరీష ప్రభుత్వ వైద్యురాలుగా విధులు నిర్వహిస్తుందో సిహెచ్సికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ను వివరాలను అడిగి తీసుకోవడం జరిగింది. ఎప్పుడు లీవ్ లెటర్ సబ్మిట్ చేశారు, అదేవిధంగా ఆసుపత్రిలో సిజరీన్ అంటే ఈ అబార్షన్ జరిగినటువంటి సమయాన్ని టాలీ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఈ దర్యాప్తు బృందం అయితే ముందుకు రావడం జరిగింది. ఈ ఘటన జరిగి పక్షం రోజులు అవుతున్నా కూడా దర్యాప్తు పేరుతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఇక్కడ ఇంటర్ విద్యార్థి మైనర్ బాలిక లేదా మేజరా అనేది తేల్చాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారులు ఆ వివరాలు ఏమీ కూడా బయట పెట్టట్లేదు. దాంతో పాటుగానే ఆసుపత్రిలో చనిపోయింది 6వ నెల 7వ నెలల సందర్భంలో ఇక్కడ అబార్షన్ జరిగినటువంటి సందర్భం కనిపించింది. ఇక్కడ ఒక బేబీ పుట్టి కూడా చనిపోవడం జరిగింది. అదే క్రమంలో ఇంటర్ విద్యార్థికి సంబంధించినటువంటి ప్రియుడు ఆ బేబీని తీసుకెళ్లి మళ్ళీ పూడ్చిపెట్టాడు. 25
విడిచిపెట్టినటువంటి సందర్భం కనిపించింది. ఎంత జరుగుతున్నా కూడా ఒక పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ లేదంటే డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ లేదు. వారం రోజులు అవుతుంది. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ దీని మీద ఇంకా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం జనాభాని పెంచాలి అదేవిధంగా అని చెప్పి సూచిస్తుంటే ఇలాంటి ప్రభుత్వ వైద్యులు అంటే డాక్టర్లుగా ఉన్నటువంటి వైద్యులు ప్రైవేట్ క్లినిక్ల్లో ఇలా అబార్షన్లు చేయడం పట్ల విమర్శలు తావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే డాక్టర్ గతంలో వెనక ఎలాంటివి ఏమైనా పాల్పడ్డారా అనే విచారణలో కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసు విషయంలో ఆర్డీఓ, డిఎంఎండ్హెచ్ఓ, బాల హక్కుల కమిషన్ నాగమానస ఒక నివేదిక తయారు చేస్తున్నారు. దీని మీద కలెక్టర్ కు సబ్మిట్ చేసిన తర్వాత కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. అయితే కలెక్టరేట్ కు కోతమీర వేటు దూరంలోనే ఈ ప్రైవేట్ క్లినిక్ ఉండడం జరిగింది. వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఒక ఎస్పీ వెళ్ళొచ్చు లేదా కలెక్టర్ వెళ్ళొచ్చు. కానీ వారంతా కూడా ఆఫీసులకే పరిమితమయ్యి ఒక అధికారుల బృందాన్ని నియమించి విచారణ చేస్తున్నారు. కానీ అధికారుల బృందం దీని మీద అలా జరగలేదు ఇలా జరగలేదని ఒకవేళ నివేదికను పక్కదారి పట్టిస్తే డాక్టర్ కావచ్చు ఇందులో ఉన్నటువంటి కొంతమంది ప్రియుడు లాంటి వాళ్ళు కూడా శిక్షకు గురి కాకుండా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్దర్ చూద్దాం ఆ నివేదిక ఎలా వస్తుంది, దీంట్లో ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా పోలీసులు సాధారణంగా కొన్ని కేసుల్లో సుమోటోగా కేసు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చిన్న దాదాపు 6 నెలల్లోనే పిండాన్ని చిదిమేయడం, దీన్ని పోలీస్ శాఖ మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయనటువంటి విధానం కనిపించింది. చూద్దాం అధికారులు ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తారనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.